అందరికీ నమస్కారం. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దే విజయమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వం పేద ప్రజలను విస్మరించిందన్నారు. కానీ ప్రజాప్రభుత్వం ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా పాలన చేస్తుందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పర్యటించిన ఆయన ఎమ్మెల్యే జారే ఆదనారాయణతో కలిసి పట్టణంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్స్ ను ప్రారంభించారు. అనంతరం 99 టీవీ 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు మంత్రి పొంగులేటి. నెరవేరుస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రతి పేదవాడికి అందిస్తున్న సంగతి మీకు తెలిసింది కాదు. దాని ఫలితమే నెల రోజుల క్రితం ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని 69 నుంచి 70% సర్పంచుల్ని రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించారు. ప్రజా ప్రభుత్వం పారదర్శకత, ఇచ్చిన మాట తప్పదు అనే నమ్మకం, చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తుందనే ప్రగాఢ విశ్వాసంతోనే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు. అంతేకాదు రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రానున్నాయి. ఈ దమ్మపేట కూడా మొన్న మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మంచి మెజార్టీతో గెలిపించినందుకు దమ్మపేట కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు సమ్మక్క